హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపా సంగీత్ వ్లాగ్స్। ఈ రోజు మన వీడియో వచ్చేసి మూంగ్ దాల్ కిచడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను। ఈ రెసిపీని చాలా సింపుల్ గా క్విక్ గా చేసేయొచ్చు। జస్ట్ 10 మినిట్స్ లో అయితే మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయొచ్చు। అండ్ ఈ మూంగ్ దాల్ కిచడి టేస్ట్ వచ్చేసి నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుంది। ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు। సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి। నేను చెప్పిన ప్రాసెస్ లో స్టెప్ బై స్టెప్ ట్రై చేయండి। నిజంగా నేను చేసిన దానికన్నా ఇంకా సూపర్ టేస్టీగా వస్తుంది। మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ మూంగ్ దాల్ కిచడి రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూసేయండి। ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ కప్తో 1.5 కప్ నార్మల్ రైస్ తీసుకుంటున్నాను। ఇక నేను 1.5 కప్ నార్మల్ రైస్కి 1 కప్ ఆఫ్ మూంగ్ దాల్ తీసుకుంటున్నాను। మీరు కావాలంటే మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీలో తీసుకోండి। నెక్స్ట్ ఇప్పుడు వీటిని 2 to 3 టైమ్స్ ప్రాపర్గా వాష్ చేయాలి। చూడండి ఇలా 2 to 3 టైమ్స్ ప్రాపర్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని 1 to 2 అవర్స్ పాటు సోక్ చేసుకొని పెట్టుకోవాలి। 2 అవర్స్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం। ఈ ప్రాసెస్ అంతా కూడా ప్రెషర్ కుక్కర్లో చేయాలి। ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 to 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక బగారా ఆకు వేసుకోవాలి। నెక్స్ట్ మసాలా దినుసులు వేసుకోవాలి। నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి। నెక్స్ట్ 7 to 8 పచ్చిమిర్చీస్ వేసుకొని ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి। నెక్స్ట్ కాస్త మెంతి వేసుకోవాలి। కాస్త కొత్తిమీర కాడలు వేసుకోవాలి। లైట్గా పుదీనా వేసుకొని వీటన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి। నెక్స్ట్ చిన్నగా చాప్ చేసుకున్న క్యారెట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేయాలి। నెక్స్ట్ ఒక పండు టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ప్రాపర్గా మరోసారి మిక్స్ చేయాలి। నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్, లైట్గా కసూరి మేతి, హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ పాటు బాయిల్డ్ అవ్వనివ్వాలి। టూ మినిట్స్ అయ్యాక చూడండి మనకి ఇక్కడ టమాటోస్ చాలా బాగా మగ్గిపోయాయి। ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని చూసుకుందాం। నెక్స్ట్ మనం ముందుగా 2 అవర్స్ పాటు సోక్ చేసుకొని పెట్టుకున్న మూంగ్ దాల్ ఇంకా రైస్ని వేసేసుకోవాలి। ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేయాలి। నెక్స్ట్ వాటర్ని యాడ్ చేసుకుందాం। ఇక నేను 1.5 కప్ నార్మల్ రైస్ తీసుకున్నాను, 1 కప్ ఆఫ్ మూంగ్ దాల్ తీసుకున్నాను। సో 2.5 కప్స్కి నేను ఇక్కడ 7 to 8 కప్స్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను। మనకి ఈ మూంగ్ దాల్ కిచడి వాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి వాటర్ని ఎక్కువగానే తీసుకోవాలి। అండ్ ఈ మూంగ్ దాల్ కిచడి మనకి వాటర్ కన్సిస్టెన్సీలో ఉంటేనే టేస్ట్ నిజంగా సూపర్గా వస్తుంది। వాటర్ వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసి సాల్ట్ ఉందో లేదో చెక్ చేద్దాం। ఇక్కడ సాల్ట్ అయితే సరిపోలేదు, ఇక్కడ నేను ఇంకా 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను। మీరు కూడా రుచికి సరిపడా సాల్ట్ వేసాక ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసేయండి।
ఇప్పుడు ప్రెషర్ కుక్కర్పై మూత పెట్టేసి ఎగ్జాక్ట్గా 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్డ్ అవ్వనివ్వాలి. ఎగ్జాక్ట్గా 3 to 4 విజిల్స్ వచ్చాక క్యాప్ ఓపెన్ చేసి చెక్ చేసుకుందాం. చూడండి మనకి రైస్ ఇంకా మూంగ్ దాల్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. సో ఇప్పుడు మనం ఇంకాస్త వాటర్ కన్సిస్టెన్సీ ఉండాలంటే మరో 2 to 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను నార్మల్ వాటర్ కాకుండా హాట్ వాటర్ని తీసుకుంటున్నాను. మనం నార్మల్ వాటర్ తీసుకోవడం కన్నా హాట్ వాటర్ తీసుకుంటే మనకి టేస్ట్ అనేది అలానే ఉండిపోతుంది. సో ఇప్పుడు ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసి చిన్న చిన్న వాటర్ బబుల్స్ వచ్చేంత వరకు బాయిల్ అవ్వనివ్వాలి. ఫైనల్గా పైనుండి కాస్త కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, మన ఎంతో టేస్టీగా ఉండే మూంగ్ దాల్ కిచిడి రెడీ అయిపోయినట్టే. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మీకు నేను చేసే ప్రాసెస్లో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And don't forget to press the bell icon to get more updates. Until then, take care. Bye bye.